హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకి సంబంధించి మనకి ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ సెకండ్ నుంచి ఉన్నాయి కదా. సో జస్ట్ మనకి ఎన్ని రోజులు ఉన్నాయి, 10 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మనం ఈ 10 డేస్లో ఎలా ప్రిపేర్ కావాలనేది కొంచెం ప్లాన్ అయితే చేసుకుందాము. ఈ 10 డేస్ ఈ ప్లాన్ ప్రకారంగా చదివితే మీరు 100% పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీని ప్రకారంగా ఫాలో అయ్యేకి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏమంటే కనుక మీరు ఫస్ట్ యాజ్ పర్ వెయిటేజ్ ప్రకారం మీరు సిలబస్ తీసుకొని, అంటే మీరు సిలబస్ కాపీ తీసుకొని లేదా టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చింటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ ఎంత, సెకండ్ యూనిట్ వెయిటేజ్ ఎంత, దాని ప్రకారంగా మీరు ఏం చేయాలా, మినిమం 40 మార్క్స్ సంబంధించిన వెయిటేజ్ ప్రకారం మీరు ఫిక్స్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ కావచ్చు, సెకండ్ యూనిట్ కావచ్చు, థర్డ్ టఫ్ ఉంది అనుకోండి, ఫోర్త్ యూనిట్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఆ సిలబస్ బేస్ చేసుకోండి. ఇది కామన్ అందరూ చెప్పడం కాబట్టి నేను ఒక సబ్జెక్ట్ అయితే తీసుకోవడం లేదు ఇక్కడ. మీకు ఏదైతే ఈజీ ఉందో దాని ప్రకారంగా వెయిటేజ్ మనకు మినిమం 40 మార్క్స్ వచ్చేటట్లా ప్లాన్ చేసుకుని ఆ టాపిక్స్ని, అంటే నేను చదవాల్సిన ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఇవి 3 యూనిట్స్ అయితే నేను 40 మార్క్స్ వస్తాయి అని మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. వన్స్ ఫిక్స్ అయిన తర్వాత, అంటే 40 మార్క్స్ ఫిక్స్ అయిన తర్వాత మీరు చదవాల్సిన ప్రొసీజర్ ఏమి, దీనికి చదివే ప్రొసీజర్స్ 2 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ అంటే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏమి, ఏ అనే పర్సన్ అనుకోండి, మీరు వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవుతాడు 1 to 4 యూనిట్స్ని ఖచ్చితంగా అన్ని చదవాలా. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారంటే కనుక మీరు పాస్ కావడం కష్టమవుతుంది. వెయిటేజ్ ప్రకారంగా డివైడ్ చేసుకున్నారంటే ఈ 3 టాపిక్స్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు చదవాల్సిందే, ఆప్షన్ లేదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ కాదు, మీరు బి అనే పర్సన్లో మీరు ప్రిపేర్ కావాలనుకుంటే కనుక బి అనే పర్సన్ ఏం చేయాలా, వెయిటేజ్ ప్రకారంగా చదవకూడదు. అంటే బి అనే పర్సన్ ఇతనికి వెయిటేజ్తో సంబంధం లేదు. మరి ఇతను ఏం చేయాలా, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవాలా. అన్ని టాపిక్స్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఎన్నైతే యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్లో నుంచి కూడా ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ని కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అర్థమైంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మెథడ్లో ఫాలో అయిపోతే వెయిటేజ్ ప్రకారంగా చదువుకోండి. ఇంపార్టెంట్ అండ్ నాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా కవర్ చేయండి వెయిటేజ్ ప్రకారంగా. లేదు నేను బి అనే మెథడ్లో పోతానంటే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం చదువుకుంటూ పోదండి. మొత్తం అన్ని టాపిక్స్ కూడా అన్ని యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చదవండి. అర్థమైంది కదా. మీరు ఏ మెథడ్ని ఫాలో అవుతున్నారు, ఏనా బిఏనా అనేది ఫస్ట్ డిక్లేర్ చేసుకోండి. పొరపాటున మీరు ఇంకా ఏ అనే మెథడ్లో వెయిటేజ్ ప్రకారంగా ప్రిపేర్ అవుతూ, అంటే నేను ఈ 3 యూనిట్స్ అయితే 40 మార్క్స్ వస్తాయి, దాంట్లో నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటానంటే ఇంకా మీకు ఆ 40 మార్క్స్ రావు. సో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మెథడ్ని అయితే ఫాలో కాదండి, కన్ఫ్యూజ్ కాదండి. క్లియర్ కదా. సో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అయితే మొత్తం అన్ని చదవాలా. వెయిటేజ్ ప్రకారం చదివితే ఆ వెయిటేజ్ అంటే ఆ యూనిట్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా చదవాలి. అది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా మీకు అవసరం లేదు. క్లియర్ కదా. సరే, అంటే ఫస్ట్ మీరు చేయాల్సిందేమి, ఏ మెథడ్ అన్నా ఫాలో కాండి, బి మెథడ్ అన్నా ఫాలో కాండి, కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ రౌండ్, అంటే స్టెప్ 1 అనుకోవచ్చు. మరి స్టెప్ 2లో మీరు ఏం చేయాలా, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయిన దాన్ని మీరు ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలా. షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలంటే ఇంకా ఎగ్జాంపుల్కి మీరు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి. మ్యాథ్స్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6, కొన్ని బ్రాంచెస్ 7 ఉన్నాయి, అంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. మీకు మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, కంప్లీట్ ఇలా స్టాప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అంటే 2 సైడ్స్, అంటే ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ ఈ మిడిల్లో ఒక లైన్స్ వేసుకోండి. లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనే హెడ్డింగ్ పెట్టండి, ఇక్కడ కెమిస్ట్రీ అని పెట్టండి, ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకుంటే మ్యాథ్స్కి అయితే 2 లైన్స్ వదిలేసేయండి, ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫార్ములాస్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నారు. ఈ ఫిజిక్స్లో మీరు ఫస్ట్ యూనిట్లో చదివింటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ చదివినారు ఫిజిక్స్లో. ఆ ఫస్ట్ యూనిట్లో మీకు ఇంపార్టెంట్ అనిపించిన హెడ్డింగ్స్, అంటే ఓన్లీ నేమ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద యూనిట్, లేకపోతే వాట్ ఈస్ డైమెన్షన్, వాట్ ఈస్ ద యూనిట్ అండ్ డైమెన్షన్ సంబంధించిన రిలేషన్, లేకపోతే డైమెన్షన్ సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా తెలియదు అనుకోండి, అది మాత్రమే ఇక్కడ రాసుకోండి. అర్థమైందా. అంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అని కానీ, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారో, మిస్ అవుతారో, మర్చిపోతారో అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ యూనిట్ తీసుకున్నాను అనుకోండి, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ కావచ్చు, తర్వాత వెక్టర్స్ కావచ్చు, మీకు యూనిట్ ఏదైతే ఉంటే దాని ప్రకారంగా ఇక్కడ సంబంధించిన ఫార్ములాస్, ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రాసుకోండి. అంటే ఈ పేజీలోనే, ఈ సైడ్లోనే మీరు ఫిజిక్స్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఓన్లీ టాపిక్స్, ఆన్సర్స్ ఉండకూడదు ఇక్కడ, ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఉండాలి. అర్థమైందా. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈవినింగ్ క్లోజింగ్ టైంలో, అంటే మీరు పనుకునే ముందు ఒక్కసారి ఈ పేపర్ని రివిజన్ చేశారనుకోండి, ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, మొత్తం అన్ని రివిజన్ అయితే మీకు గుర్తు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక టాపిక్ గుర్తు రాలేదు అనుకోండి, అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తారు, ఫిజిక్స్లో సెకండ్ యూనిట్లో ఏదో నాకు డెఫినేషన్ గుర్తు రాలేదు, దాన్ని ఒకసారి చూసుకుంటారు, మరి క్లోజ్ చేసేస్తారు. అర్థమైందా. మరి సెకండ్ రోజు అట్లే చూస్తారు. సో దట్ మీకు ఏమవుతుందంటే కంప్లీట్గా అన్ని టాపిక్స్ కూడా రివిజన్ అయితేనే ఉంటాయి. ఈ రివిజన్ వల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మీకు 1 డే గ్యాప్ వచ్చినా కూడా మీరు ఎగ్జామ్ని 100% రాసి 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. అర్థమైందా. మనకు ఇంపార్టెంట్ ఏమంటే ఇంకా రివిజన్. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసే ముందు మీరు ఏం వీడియో చూసినారు, అంతకంటే ముందు ఏం వీడియో, అంతకంటే ముందు ఏమి, ఒక 5 వీడియోస్ మీరు రీకాల్ చేసుకోండి ఒకసారి. మీకు గుర్తొస్తాయా? గుర్తురావు. 99% స్టూడెంట్స్కి గుర్తురావు. ఎందుకంటే మీరు జస్ట్ చూసుకుంటూ పోతున్నారు.
అలా చేస్తే మనకు సబ్జెక్ట్ రాదు. మీరేం చేయాలా? రివిజన్ చేయాలా? నేనేం చదివినా ఈరోజు, నిన్న ఏం చదివినా, మొన్నాడు ఏం చదివినా, అవన్నీ మీరు రాసుకొని దీన్ని రివిజన్ చేస్తా ఉంటే మీకు 100% ఏ ఫార్ములా కూడా మిస్ కాదు, ఏ క్వెషన్ కూడా మిస్ కాదు. 100% మీరు రాస్తారు. మంచి స్కోర్‌తో పాస్ అయిపోయి బయటకొస్తారు. క్లియర్ కదా? కాబట్టి మీకు షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ అంటే ఓన్లీ ఫార్ములాస్, ఓన్లీ హెడ్డింగ్స్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్స్, అది కూడా చిన్నగా రాయాలా. ఈ సైడ్‌లోనే కంప్లీట్‌గా అయిపోవాలా. అంటే మీరు ఫిజిక్స్ రాసినారు, కెమిస్ట్రీ రాసినారు, మ్యాథ్స్ రాసినారు. మరి ఇంక రిమైనింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ మీకు సంబంధించిన మీ కోర్ సబ్జెక్ట్స్‌ని రాసుకోండి. సేమ్ ఇదే విధంగానే ఫాలో కావండి. దీన్ని డైలీ నైట్ టైం మీరు పనుకునే ముందు దీన్ని ఒకసారి రివిజన్ చేసి పనుకోండి. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ క్లియర్. థర్డ్ స్టెప్ మీరు ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా. ఏం ప్రాక్టీస్ చేయాలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెయిటేజ్ ప్రకారంగా చదివిన స్టూడెంట్స్ అయినా, ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రకారంగా చదివిన స్టూడెంట్స్ అయినా, మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ప్రిపేర్ కావాలా. అంటే ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు చదివినారా లేదా? ఏదైనా మిస్ అయిందా? ఏదైనా క్వెషన్ మిస్ అయిందా? లేకపోతే టాపిక్ మిస్ అయిందా? లేకపోతే యూనిటే మిస్ అయిందా? మీకు ప్రాపర్‌గా చదవడం తెలియదు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటెన్షన్ ఏమంటే, మీరు ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంటారు. దీనికి 1 డే చదివినారా? 2 డేస్ చదివినారా? ఎంత టైం చదివినారో మీకు అర్థం కాదు. అలా కాకుండా మీతో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉందనుకోండి. ఈ షెడ్యూల్‌లో ఓకే. నేను 10 క్వెషన్స్ ఉన్నాయి దీంట్లో, అంటే 1-10 క్వెషన్స్ ఉన్నాయి. నేను 5 క్వెషన్స్ కంప్లీట్ చేసిన. ఇంకా 5 క్వెషన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది నేను చదవాల్సి ఉంది అని మీకు గుర్తు చేస్తుంది. అలా కాకుండా మీరు చదువుకుంటూ పోయినారనుకోండి, ఒక టైమ్ టేబుల్ లేకోకుండా, ఫిక్స్డ్ క్వెషన్స్ లేకుండా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు ఏమైతుందంటే మీకు సిలబస్ కవర్ కాదు. మీరు ఎగ్జామ్‌లో పోయి రాయలేరు. రాసినా కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి మిస్ అయిపోతాయి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలా? ఫిక్స్డ్‌గా క్వెషన్స్ అన్ని ఒక చోట ఉండేటట్టు చూసుకోండి. అది మీకు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా, లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా మీకు నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ దొరుకుతాయి కాబట్టి అది చూసుకుంటా టిక్ చేసుకుంటా పోండి. అంటే వీలైతే ప్రింట్‌ఔట్ తీసుకోండి. లేదంటే ఒక నోట్స్‌లో అంటే ఒక పేపర్ తీసుకొని ఆ క్వెషన్స్ అన్ని ఒక చోట రాసుకోవడం కావాలంటే ప్రాక్టీస్ చేయండి. లేదా మొబైల్‌లోనే కదా, మీకు మొబైల్స్ ఉంటాయి కదా, స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే పెట్టుకోండి. అయిపోయిన తర్వాత దాన్ని టిక్ మార్క్ కొట్టుకోండి. అర్థమైందా? ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పాస్ కావాలి. ఎందుకంటే మనకున్న టైం జస్ట్ 10 డేసే కదా! ఈ 10 డేస్‌లో మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయితున్నారనుకోండి, ఇదంతా లాజిక్స్, ఈ షార్ట్ కట్స్ అన్ని అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఎగ్జామ్ రాస్తారు, పాస్ అయిపోతారు. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఇంతవరకు చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వీడియో కాబట్టి, సో మీరు ఈ 10 డేస్‌లో చదవాలంటే ఇంకా మొత్తం సిలబస్ అంతా కన్‌ఫ్యూజ్ అయితారు. చదువుకోలేరు. ఎందుకంటే మీరు ప్రాపర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితోనైనా గైడెన్స్ తీసుకున్నారనుకోండి, ఏదైనా కోచింగ్ గాని, గైడెన్స్ గాని తీసుకుంటే మీరు 10 డేస్ అనేది మోర్ దాన్ ఎనఫ్ డిప్లొమా సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయేకి. మన దగ్గర తీసుకున్నారంటే మీకు జస్ట్ 4-5 అవర్స్‌లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది డిప్లొమా స్టూడెంట్స్‌కి. అదే బీటెక్ స్టూడెంట్ అయితే గనుక మాక్సిమం 15-20 అవర్స్ చాలు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయేకి. మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి. సో మీరు కోచింగ్ ఏడైనా తీసుకున్నా, గైడెన్స్ తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ తీసుకోలేదనుకోండి మీకు ఇబ్బంది కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ గూగుల్‌లో అన్నా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్‌తో ఉన్న షేర్ చేసుకోండి. లేదా మన యాప్ ఏదైతే ఐసీ అకాడమీ యాప్ ఉందో దాంట్లో కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ దొరుకుతాయి. మీకు పీడీఎఫ్ దొరుకుతుంది. ఆ పీడీఎఫ్ కావాలంటే మీరు దాంట్లో కావాలంటే చూసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏవొచ్చు, ఏవి రావనేది. ఈ పీడీఎఫ్‌కి నామినల్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి మీతో లేకపోతే. లేదు సార్ మేము ఫీజ్ పెట్టలేము. ఒకసారి చూడండి. ఆ ఫీజ్ మీరు పెట్టలేరు అనిపిస్తే గనుక మీరు కావాలంటే ఫ్రీగా మన గూగుల్‌లో కూడా దొరుకుతాయి. యూట్యూబ్‌లో కూడా దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడి నుంచి కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. సరేనా? అర్థమైందా? వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏమంటే యాడ్ చేసుకోవాలా వెయిటేజ్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మెథడ్‌లో మనం ఏం చేసినాం, వెయిటేజ్ ప్రకారంగా చదువుకున్నాం. దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా ఒకసారి రీకాల్ చేసుకున్నాం, అంటే చెక్ చేసుకున్నాము. మొత్తం క్లియర్‌గా ఉన్నాం. ఇంకా టైం ఉంది మనకు. అప్పుడు మనం ఏం చేయాలా? అంటే ఫిజిక్స్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నా, ఈ 3 యూనిట్స్ తీసుకున్నా, 40 మార్క్స్ వెయిటేజ్ ప్రిపేర్ అయినా, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, రోజు చదువుతాన్నా, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా చెక్ చేసుకున్నా, నేను అన్నీ రాయగలుగుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మనదేంటి? 40తో పాటు ఇంకొక యూనిట్‌ని మీరు యాడ్ చేసుకోవాలి. 5థ్ యూనిట్ గాని, 6థ్ ఏదైతే కన్వీనియంట్ ఉందో ఒక యూనిట్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన టార్గెట్ 40 కాదు. 50+ మార్క్స్ తెచ్చుకోవాలా. అలా మీరు ఏం చేయాలా? అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీరు యాడ్ చేసుకుంటా పోవాలా. వెయిటేజ్‌ని కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్, నాన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకుంటా పోవాలా. మనం ఫస్ట్ లెవెల్‌లో పాస్ కావాలని మన టార్గెట్. నెక్స్ట్ ఏం కావాలా? మనం స్కోర్ కోసం చేయాలా. మనం పాస్ అయితామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత 45+ మార్క్స్ తెచ్చుకుంటామా లేదా? ఎక్స్టర్నల్‌లో ఓన్లీ ఔట్ ఆఫ్ 80కి నేను చెప్తానది. తర్వాత 55 మార్క్స్ తెచ్చుకోగలమా? 65 తెచ్చుకోగలమా? 75 తెచ్చుకోగలమా? షాక్ కాద్దండి. 75 మార్క్స్ 80కి తెచ్చుకోగలమా అంటే 100% తెచ్చుకోవచ్చు. దానికి ఈ 10 డేస్ సరిపోతుందా సార్ అంటే 100% సరిపోతుంది. దాంట్లో డౌటే లేదు. మీరు ప్రాపర్‌గా చదువుకోవాలి అంతే. అర్థమైంది కదా? సో ఈ 75 మార్క్స్ ప్లస్ తెచ్చుకోవాలన్నా ఔట్ ఆఫ్ 80లో మనం తెచ్చుకోవచ్చు ఈ 10 డేస్‌లో. మీరు ప్రిపరేషన్ ప్రాపర్‌గా ఉండాలా, కన్‌ఫ్యూజ్ లేకుండా ఒక ప్రాపర్ షెడ్యూల్‌లో చదువుకుంటే 100కు 100% ఔట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఈవెన్ దో మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. అర్థమైంది కదా? ఇది ఓన్లీ ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా, మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా, సప్లీ స్టూడెంట్స్ అయినా ఈ స్ట్రాటజీస్ ఫాలో కాండి. మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఓకేనా? సరే. మన యాప్‌లో ఏముంటాయో కూడా ఒక 2 నిమిషాలు అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే యాప్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యాప్ సంబంధించిన లింక్ ఒకటి, టెలిగ్రామ్ సంబంధించిన లింక్ 2 కూడా మనకు
డిస్క్రిప్షన్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి యాప్ని. టెలిగ్రామ్లో జాయిన్ కానీ మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? సరే, మీరు C16 C20 ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో C23 ఎవరైనా కూడా పర్లేదు. మీకు సంబంధించిన రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి మన యాప్లో. రెగ్యులర్ క్లాసెస్ అంటే కంప్లీట్గా కోర్స్ ఉంటుంది, అంటే వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి కంప్లీట్గా అని దాని మీనింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్, ఓన్లీ పీడిఎఫ్ ఉంటుంది ఇక్కడ. అంటే మీరు ఓన్లీ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే క్వశ్చన్స్ మీరు ఎన్ని కవర్ చేశారు, ఇంకా ఎన్ని కవర్ చేయాలో చూసుకోవచ్చు. నామినల్ ప్రైస్తో ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చూస్తే కనుక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా ఉంటాయి విత్ వీడియో సొల్యూషన్స్. అంటే ఓన్లీ సొల్యూషన్ కాదు, వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మన దగ్గర కోర్సెస్ మీరు డిప్లొమా అయినా బీటెక్ అయినా మీకు రెగ్యులర్ క్లాసెస్ దొరుకుతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రం కూడా దొరుకుతాయి మీకు. ఓకేనా? మీకు ఏది కావాలంటే అది కన్వీనియంట్ తీసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే కనుక అదేవిధంగా మీరు ఏదైనా కానీ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కూడా తీసుకోవచ్చు. ప్లస్ నేను మీకు సపోర్టివ్గా నేను ఏం చేస్తానంటే టైం తక్కువ ఉంది కాబట్టి, సో నేను సపోర్టివ్గా మీకు ఏదైతే పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది మనకు, అంటే మన కోర్సులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ క్వశ్చన్స్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అంటే వీడియో క్లాసెస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. కొన్ని క్లాసెస్ మాత్రమే. అంటే మీరు పీడిఎఫ్ క్లాసెస్ అంటే పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, యాక్చువల్ దీంట్లో ఏముంటాయి, ఓన్లీ పీడిఎఫ్ ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, సొల్యూషన్స్ ఉండవు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, వీడియోస్ ఉండవు. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10 days ఉంది కాబట్టి మీకు సపోర్టివ్గా మీకు హెల్ప్ చేసేకి ఈ పీడిఎఫ్ కోర్స్ మీరు తీసుకుంటే ఆ కోర్స్తో పాటు కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా దాంట్లో అవైలబుల్లో ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే. అంటే కామన్గా కొన్ని మ్యాథ్స్కి అయితే కనుక ఇబ్బంది ఎక్కువ కాబట్టి, అంటే చాలా మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్కి అయితే యాడ్ చేయడం జరిగింది. వేరే సబ్జెక్ట్స్ కూడా నేను ట్రై చేస్తాను, పాసిబిలిటీ ఉంటే వీడియో క్లాసెస్ కూడా యాడ్ చేసి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే కనుక మీకు పీడిఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సరే, దానికి సంబంధించిన కోర్సెస్ ఎలా ఉన్నాయి అంటే ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది సార్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ డిస్ప్లేలో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 2 తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్ 2 ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ ఎంత 299, అంటే 300 రూపీస్, 1 రూపీ లెస్. ప్రజెంట్ ఎంతగా అవైలబుల్లో ఉంది మీకు 20 రూపీస్తోనే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ అనుకో, సరే ఇది C20కి C16 సంబంధించి అయితే 29 రూపీస్ ఉంది. అదే C23 తీసుకున్నారు అంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ తీసుకుంటే జస్ట్ 29 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్, ఈ ఇయర్లో వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో దొరుకుతాయి. ఓకేనా? ఆన్సర్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్. మీకు ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో దొరికిపోతాయి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, మీకు హెల్ప్ఫుల్గా కొన్ని వీడియో క్లాసెస్ని కూడా యాడ్ చేస్తాను. అంటే అన్ని క్లాసెస్ ఉండవు, ఎన్ని వీలైతే నేను యాడ్ చేస్తాను. మేబీ మీకు అర్థమయ్యే దానికోసం 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, లేదా 1, 2 కూడా ఉండొచ్చు. ఓకేనా? జస్ట్ మీకు ఒక రెఫరెన్స్, ఒక గైడెన్స్ కోసం అయితే ఇవి యాడ్ చేయడం జరుగుతుంది. సార్ మాకు వీడియో క్లాసెస్ కంప్లీట్ కావాలంటే మీరు పని చేయండి, పీడిఎఫ్ కాకుండా వీడియో క్లాసెస్ కోర్సే తీసుకోండి కావాలనుకుంటే. అర్థమైంది కదా? ప్రీవియస్ ఇయర్స్ వీడియో క్లాసెస్ తీసుకోవచ్చు, మీకు అన్ని దొరుకుతాయి. మీరు ఫస్ట్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో చూడండి, మీకు కంఫర్టబుల్ అనిపిస్తేనే తీసుకోండి, లేదంటే లేదు. ఓకే, సరే. మీరు చూస్తే ఇక్కడ జస్ట్ ఎన్ని రూపాయలు మనకు మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంది, 29 రూపీస్, అంటే జస్ట్ 30 రూపీస్కి ఉంది. అర్థమైందా? ఒక కోర్స్ 30 రూపీస్కి ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్ కామన్ సబ్జెక్ట్స్ కదా, అంటే టఫ్ సబ్జెక్ట్స్ కదా. మీరు తీసుకున్నా మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, 90 రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తున్నారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి. మీరు ఈ 10 daysలో మీరు ప్రాపర్గా చదువుకొని పాస్ కావాలంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా, మీరు రివిజన్ చేయాలా, సో మీరు ఏవి చదివినారు ఏవి చదవలేదు మీకు గైడెన్స్ కావాలా, ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి, జస్ట్ బిలో 100 రూపీస్, అంటే 90 రూపీస్కి దొరుకుతుందంటే ఇక్కడ. దీనికోసం కూడా మీరు ఆలోచించుకుని కూర్చోద్దండి, ఎందుకంటే మీరు 1 year వేస్ట్ చేసుకునే బదులు 90 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి తీసుకునే దానికోసం. సో నేను ఇక్కడే తీసుకోండి అని చెప్పడం లేదు, మీకు 90 రూపీస్ పెట్టి మా కోర్స్ తీసుకోండి అని చెప్పడం లేదు. మీరు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ, మీకు ఎక్కడ తక్కువ రేట్ దొరికితే అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా మనకు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరు ఏదైనా తీసుకోండి, నాదని కాదు, మీరు ఏదైనా తీసుకోండి, బెస్ట్ రేట్ ఏదైతే తక్కువ ఉందో అదే తీసుకోండి, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు. అర్థమైందా? కానీ మీకు ఒక రెఫరెన్స్ అయితే పెట్టుకోండి. ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇచ్చిన క్వశ్చన్సే ఇస్తా అంటాడు కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అదే మన పీడిఎఫ్లో కానీ లేదా మీరు వేరే చోట ఎక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ఏమవుతుందంటే అన్ని టాపిక్స్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేస్తా. నేను ఏమంటానంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నారు, ఇక్కడ మనకు 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 18 క్వశ్చన్స్లో పేపర్ 2 అంటే సెకండ్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే, అంటే ఇంకొక పేపర్ డౌన్లోడ్ చేసుకున్నా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అంటే సో మీకు అవి ఆల్రెడీ వచ్చినాయని మీరు వదిలేస్తారు ఆ క్వశ్చన్స్ని. కానీ ఎప్పుడైతే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ పీడిఎఫ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఏమవుతుంది, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రిపీట్ కావు క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. అంటే మీరు ఈ మోడల్ క్లియర్ అనుకోండి, టిక్ చేయొచ్చు, ఈ మోడల్ క్లియర్ టిక్, ఈ మోడల్ క్లియర్ టిక్, ఇది టిక్, ఇవి టిక్ వేయలేదనుకోండి ఇంకా మనం చదవాల్సిందని మీకు అర్థం చేసుకుంది, మీకు సపోర్టివ్గా ఇది హెల్ప్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ చూసారనుకోండి, ఓకే నేను ఈ 2 క్వశ్చన్స్ చేయగలను, ఇక్కడ చూస్తే ఈ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చేయగలను.
సో మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఈ క్వశ్చన్స్ చేయగలను అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ టైం మీకు ఎగ్జామ్ రాకపోతే, ఈ క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ కాకపోతే, మీరు ఎగ్జామ్ 2024లో రిపీట్ కాకపోతే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక చోట రాసుకోండి, రిపీట్ కాకోకుండా చూసుకోండి. ఆ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కవర్ చేసినారు, ఎన్ని కవర్ చేయలేదు అలా ముందు పెట్టుకొని, అది ఫోన్లో కావచ్చు, పీడిఎఫ్లో కావచ్చు, ఏ విధంగా కూడా కావచ్చు. సో మీరు ముందు పెట్టుకొని టిక్ వేసుకొని, అంటే మనం చదివినది చదవాల్సినది రెండు మన ముందర ఉంటేనే మన గైడెన్స్ పనికి వస్తుంది, మనకి ప్రాపర్ ప్రిపరేషన్ కోసం. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే పాస్ కావడం కాదు కదా, 60% మార్క్స్తో 100కు 100% పాస్ అయిపోతారు. మీకు ఈ 10 days అనేది మోర్ దాన్ ఎనఫ్. 10 days కంటే కూడా ఎక్కువ అవసరం లేదు 60+ మార్క్స్ మనం తెచ్చుకునేకి మన డిప్లొమా లెవెల్ సబ్జెక్ట్స్కి. మీరు బీటెక్ అయితే ఆలోచించాలి, మీరు డిప్లొమా లెవెల్ కాబట్టి ఆ సబ్జెక్ట్స్ 10 days అనేది మోర్ దాన్ ఎనఫ్. మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్ అనేది ఈజీగా పాస్ అయిపోతారు. మీరు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ 2 days అనేది మోర్ దాన్ ఎనఫ్. ఓకే, మీరు యావరేజ్ కింద 5 అవర్స్ పెట్టుకున్నా కూడా 10 అవర్స్ ఉంటుంది మీకు ఈ సబ్జెక్ట్కి. 10 అవర్స్ మీరు చదివి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకొని, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసుకొని కూడా హ్యాపీగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. క్లియర్? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ప్రిపరేషన్ ప్లాన్ అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయి పాస్ అయిపోతారు మీతో పాటుగా. ఓకే, థ్యాంక్ యూ.